హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి, ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట. సో చిన్న సైజ్ జాకెట్ అండి. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. సో దీంతో మనం బోట్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఫ్రిల్స్ అనేది ఏ విధంగా పెట్టాలి అనేది మీకు ఈరోజు చూపిస్తాను. సో ముందుగా అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలండి. క్లాత్ హెచ్చు తగ్గుల కోసం ఒక లైన్ అయితే గీసుకుని సమానంగా కట్ చేసుకోవాలి. సో 10 ఇంచెస్ అండి. ఎవరికైనా కానీ ఎల్బో హ్యాండ్స్ అంటే 10 ఇంచెస్ అండి. సో 10 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం. సో ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎందుకు ఉంచానంటే మనకు కుట్టి చేసే వరకు ఇక్కడికి అనేది వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి మనం 10 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మన బుగ్గ హ్యాండ్స్ కదండి. సో ఫ్రిల్స్ అనేది చిన్నగానే అడిగారు కస్టమర్స్. సో నేను చిన్నగా అనేది పెడుతున్నాను. సో 2.5 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. సేమ్ అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డబ్బా షేప్ అనేది గీసుకోవాలి ఈ విధంగా. సో ఇందులోనే మనం రౌండ్ అనేది తీయాలండి. సో ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకి సంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఇది ఎవరికైనా తెలిసిందేనండి, 3 ఇంచులు. సో ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడతో ఆపం కదండి. సో ఇక్కడే మనకు చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. నేను కటింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి. సో ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా వేసుకుని కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో మనకి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ముందుగా వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందామండి. సో మనకి ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది కదండి. ప్లెయిన్ క్లాత్ అనేది మనకి తీసేసేయాలి. సో ఇక్కడ నుంచి సమానం చూడండి, ఇప్పుడు 2 క్లాత్లు కింద సమానం ఉన్నాయిగా. సో ఈ క్లాత్ అనేది మనం తీసేద్దాం. సో చూడండి, ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా అనేది పెట్టుకొని ముందుగా హ్యాండ్స్ తీసేసుకుందామండి. బార్డర్ వచ్చింది కదా. సో ముందుగా హ్యాండ్స్ అనేది తీసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోనే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు తీసుకోవాలండి. సో ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకునేలాగా చూపిస్తాను నేను. ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కదండి. చిన్నగా ఉంటే కనుక మనం సర్దుకోవాలి, అడ్జస్ట్ చేసుకుని అయితే కుట్టుకోవాలి. సో మన క్లాత్ అనేది చాలా పెద్దగానే ఉంది కాబట్టి ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకుందాం. సో ఈ విధంగా 4 హోల్డింగ్స్ మీద వేసుకోవాలి. సో మన లైనింగ్ అయితే ఏ విధంగా వేసుకున్నామో అదేవిధంగా మెయిన్ పీస్ కూడా అదే విధంగా వేసుకుని ఒక బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటే సరిపోతుందండి. సో చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటే ఇందులోనే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి వచ్చేస్తాయి. సో చూడండి, ఇందులోనే 4 హోల్డింగ్స్ ఉంది కదండి. ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి, ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి. సో ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఎలా అయితే డివైడ్ చేసుకున్నామో అదేవిధంగా మెయిన్ పీస్ కూడా డివైడ్ చేసుకోవాలి. సో ఒకటి వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి అండి, ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఒకేసారి కట్ అయిపోతుంది అన్నమాట. సో మరి వచ్చేసి బ్యాక్ పార్ట్కి, ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి క్లాత్కి. సో ముందుగా అయితే లైనింగ్ అయితే కట్ చేసుకోవాలండి. సో లైనింగ్ వచ్చేసి ఇలా డబుల్ హోల్డింగ్ ఉండాలండి. ఓపెన్ వచ్చేసి క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి బయట వైపు ఉండాలి.
అది అందరికీ తెలిసిందేనండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ కాదండి. నార్మల్ బ్లౌజ్ అయితే మనం ఇక్కడ బ్యాక్ నెక్ అనేది తీసేసుకుంటాం, ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకుంటాం కదా. సో ఇది వచ్చేసి బోట్ నెక్ అనమాట. సో బోట్ నెక్ అనేది స్ట్రైట్ కటింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అనేది వేసుకోవాలి. సో చూడండి, నేను వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అనేది వేసుకోవాలి బోట్ నెక్కి. సో ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సో ఇది సరిపోతుందండి. సో ఈ విధంగా వేసుకోవాలి. సో ఆర్ జాకెట్ తీసుకోండి. ఫస్ట్ ఆర్ జాకెట్ తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదండి, సో డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి లాగినట్టయితే పట్టుకోవాలి. సో ఈ విధంగా అనేది పట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చూసుకొని సో ఒక పావు ఇంచ్ అనేది కిందకి పెట్టుకోవాలండి. సో పావు ఇంచు కిందకి ఎందుకు పెట్టుకోవాలంటే మన ఇటు అటు కుట్టేసరికి మన కట్ సైజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా కిందకి పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రైట్గా అనేది ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి 26 సైజ్ బ్లౌజ్ అండి. సో 26 అనేది ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. సో ముందుగా టేప్ అనేది తీసుకోవాలండి. మనం బ్లౌజ్ చూసుకుంటాం కదండి, ఉక్సిల్ పట్టు దగ్గర నుంచి కాజల్ పట్టే వరకు టేప్ అయితే పెట్టుకోవాలి. సో చూడండి, ఈ విధంగా ఉక్సిల్ పట్టు దగ్గర నుంచి టేప్ అనేది స్టార్టింగ్ ఇట్లా పట్టుకోవాలి. సో ఈ విధంగా వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే పట్టుకోవాలి టేపు. సో చూడండి 26 వచ్చింది. 26లో 4వ భాగం. సో 26 దగ్గరికి టేప్ ఇలాగా ఒక మడత అనేది వేసుకోవాలి. సో మనకి 13 వచ్చిందండి. మళ్ళీ 13లో సగం ఎంత వచ్చింది? 6.5. సో 6.5కి ఒక మార్కింగ్ అయితే మనం చేసుకోవాలి. సో ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. సో ఇంతేనండి. సో ఇక్కడికి ఇలాగా స్ట్రైట్గా అనేది ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, 26 సైజ్ బ్లౌజ్ కాబట్టి చాలా చిన్న సైజు. సో చిన్న సైజ్కి మనం షోల్డర్ అనేది ఎంత పెట్టాలనేది నేను చెప్తాను. నార్మల్గా అయితే ఎవరికైనా 6.5 లేకపోతే 7 ఇంచులు అనేది పెడతామండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి. సో ఇది చిన్న సైజ్ కాబట్టి 6.5 కాదండి, సారీ 6 ఇంచులు అయితే సరిపోతుంది. 6 ఇంచులు కానీ ఎక్కువ పెడితే వాళ్ళకి సెట్ కదండి, ఫ్రంట్ నెక్ షోల్డర్స్ అన్ని జారిపోతాయి. సో 6 ఇంచులు. సో మన షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో ఆమ్ రౌండ్ కూడా అంతే పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి 6 ఇంచులు పెట్టుకున్నాం కదండి. సో నెక్స్ట్ ఆమ్ రౌండ్ వచ్చేసి కూడా 6 ఇంచులే పెట్టుకోవాలి. బోట్ నెక్కి ఎప్పుడైనా సరే నెక్ ఎంత తీసుకున్నామో ఆమ్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. సో ఇంతేనండి. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ మెజర్మెంట్స్ అనమాట చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి. సో ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇంక ఇందులోనే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయండి, నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనం డబుల్ హోల్ వేసాం కదండి. సో ఇట్లా 2 లేయర్స్ కింద తీసుకోవాలి. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్కి, ఇది వచ్చేసి బ్యాక్కి. సో ఇక్కడ మనం ఈ విధంగా క్లాత్ అనేది డివైడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డివైడ్ చేసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది ఒక పార్ట్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్కి, ఒక పార్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్కి యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి, ఇంకోటి వచ్చేసి బ్యాక్ పార్ట్కి. సో మన ఇష్టం అండి, ఏదైనా ఒకటే. సో మనం వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం ఆది